హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలతో అన్ని విభాగాల్లో అనుభవజ్ఞ వైద్య బృందంతో 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది మౌర్య హాస్పిటల్. హియర్ ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. నేను డాక్టర్ వసీం. నేను గత 10 సంవత్సరాలుగా లాప్రోస్కోపీ మరియు ఊబకాయం సర్జన్గా పలు రాష్ట్రాల్లో మరియు పలు దేశాల్లో అనుభవం గడించి కర్నూల్లో ఒక 6 నెలల క్రితము సొంతంగా ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు చూసుకుంటే కోవిడ్ మహమ్మారి అంటాం, పాండమిక్. దాని తర్వాత ఇప్పుడు ఒబెసిటీ అనేది గ్లోబల్ పాండమిక్గా తయారైంది. సో దానికోసం మనము విస్తృతంగా అంటే మీడియా పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ, ప్రజల పరంగా కానీ, మన డాక్టర్స్ పరంగా కానీ దీన్ని విస్తృతంగా చర్చించాలి. దాని గురించి అవగాహన కల్పించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి, సో ఫస్ట్ వచ్చిన తర్వాత మనము ట్రీట్మెంట్ చేయడం కంటే రాకుండా చేయడం ఉత్తమం అనేసి ఈ ప్రోగ్రాం చేసినందుకు స్వాగతిస్తున్నాను. సార్ చెప్పండి సార్, ఈ ఊబకాయం అంటే ఏంటి? అంటే ప్రతి ఒక్కరు ఈ ఊబకాయానికి గురవుతారు, అంటే ఇది హానికరం అంటారా? ఊబకాయము అని అనుకుంటే మనము చాలా కొలమానాలు ఉంటాయి. అంటే ప్రతిదానికి ఒక కొలమానం అన్నట్టు ఊబకాయం కూడా కొలమానాలు ఉన్నాయి. ఒకటి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేసి. సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక 150 కిలోలు, 150 సెంటీమీటర్లు ఉన్నాడు ఒక మనిషి. సో ఆయనకి -100 చేస్తే 50 యావరేజ్గా, అంటే 50 కిలోస్ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉన్నాడు అంటే 10 కిలోలు ఎక్కువ ఉన్నా కానీ ఊబకాయం, ఓవర్ వెయిట్ అంటాం. ఇంకోటి బిఎంఐ క్యాలిక్యులేషన్, అంటే వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటాం. సో 18 to 25 అనేది యావరేజ్ అనమాట మనకి. ఆ మధ్యలో ఉంటే నార్మల్ వెయిట్ అంటాం. 25 to 30 అనేది ఓవర్ వెయిట్కి వెళ్ళిపోతారు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. 30 పైన వెళ్ళిపోతే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అన్నట్టు. తర్వాత ఇంకా 40, 50 వచ్చేస్తే సూపర్ ఒబేస్ అంటారు. సో ఇది బట్ మన ఇండియన్స్, ఏషియన్స్లో ఇంకా ఏంటంటే దాన్ని కుదించారనమాట 27.5. ఎందుకంటే మన బయట పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన ఇండియన్స్లో కొంచెం ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఎక్కువైనా కానీ మనకి షుగర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ రావడం జన్యుపరంగా మనకి ఏమంటారు, మనలో రిస్క్ అనేది ఎక్కువ. సో దానికోసం 27.5 కట్ ఆఫ్ చేశారు మనకి.